వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు, న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఏదైతే 37 కార్పొరేషన్ పదవులలో మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు 93% జనాభా ఉంటే వారు కేటాయించింది 19 మాత్రమే. కానీ 7% ఉన్న జనాభా ఉన్న మాత్రం ఆధిపత్య కులాల వారికి కేటాయించింది 18 కార్పొరేషన్ పదవులు. ఆ 18 కార్పొరేషన్ పదవులలో రెడ్డిలకు కేటాయించింది 12 కార్పొరేషన్ పదవులు. అంటే 3% ఉన్న రెడ్లకు 12 కార్పొరేషన్ పదవులు, 60% ఉన్న బీసీలకు 12 కార్పొరేషన్ పదవులు, 18% ఉన్న దళితులకు 1 కార్పొరేషన్ పదవి. ఇదెక్కడి సామాజిక న్యాయం అండి రేవంత్ రెడ్డి గారు? ఇందిరమ్మ రాజ్యం అంటే, ప్రజాపాలన అంటే మేము సమన్యాయం అనుకున్నాం, సమపాలన అనుకున్నాం, కానీ ఈ రెడ్డిల పాలన అనుకోలేదు, ఈ సామాజిక అన్యాయం అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు. కనీసం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీ క్యాబినెట్ ఒక్కసారి మనము పరిశీలిస్తే, ముఖ్యమంత్రిగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరే ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, కరెంట్ మినిస్టర్గా కోమటిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు, ఇక జ్యుడిషియల్ వ్యవస్థ తీసుకుంటే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు అడ్వకేట్ జనరల్గా, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక సీఎం ఆఫీస్లో చూసుకుంటే మీ స్పెషల్ ఆఫీసర్గా స్పెషల్ సెక్రటరీగా అజిత్ రెడ్డి ఉన్నాడు, మన సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటే శివధర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్. హైదరాబాద్ సిపి కూడా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మీడియా రంగం చూసుకుంటే మీడియా అకాడమీ ఎవరు ఉన్నారండి? శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అరే మొన్న గవర్నర్ కోటలో ఎన్నికైనటువంటి మన కోన రామిరెడ్డి గారు, ప్రొఫెసర్ కోన రామిరెడ్డి గారు ఎన్నిక చేసుకుంటారు, మీ మీకులు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీధర్ రెడ్డి గారు, మన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి గారు. ఏందండి ఎంత రెడ్లు తప్ప మీకు ఎవరు కనపడతలేరా? ఆఖరికి మీకు ముఖ్యమంత్రి సలహాదారుగా వేం నరేంద్ర రెడ్డి గారిని పెట్టుకున్నారు. మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధిగా, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా స్పోర్ట్స్ అఫైర్స్ సహాయ మంత్రిగా మళ్ళీ జితేందర్ రెడ్డి గారు పెట్టుకుంటారు. ఇంతమంది రెడ్లను మీరు పెట్టుకున్నాక కూడా మీకు రెడ్లు తప్ప ఎవరు కనపడతలేరా? అసలు ఈ తెలంగాణ ఉద్యమకారులు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడికి ఒక్కరన్నా 37 మందిలో ఒక్కరు కనపడలేదా రేవంత్ రెడ్డి గారు? ఈ కేసీఆర్ నియంత పరిపాలనకు కొట్లాడింది ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఒక్క నాయకుడు కనపడతలేరా మీకు? తెలంగాణ ఉద్యమకారులు ఒక్కరు కనపడతలేరా మీకు? తెలంగాణ అమరవీరుల కుటుంబాల నుంచి ఒక్క కనపడతలేరా? శ్రీకాంతాచారి తల్లి లేదా? కానిస్టేబుల్ కిష్టయ్య భార్య లేదా? సిరిపుర యాదయ్య కుటుంబం లేదా? ఏంది రేవంత్ రెడ్డి గారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీరు ఎన్నిక చేసిన వాళ్ళకు మెరిట్ ఏంటి? కులం మెరిటా? అంటే రెడ్డి అయితే పదవులు వస్తాయా? అంటే ఆనాడు మా జనాలు, ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు మేము కేసీఆర్ యొక్క నియంత పాలన పోవాలి, ఆ యొక్క నికృష్టుడు పోవాలని చెప్పేసి 3 రంగుల జెండా పట్టి సింహం వలె వస్తుందని చెప్పేసి, ఆ సింహం వచ్చి మేకల్లా మమ్మల్ని మింగడానిక, మా ముడ్డి మీద తంతందుకై వచ్చినావుగా రేవంత్ రెడ్డి గారు. ఏందండి? ఇప్పటికైనా మీరు ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు చాలా నీతులు చెప్తారు. అసలు కేసీఆర్ పరిపాలనలో వెలమధరలు వెళ్తురు అంటివి. మరి నీ పరిపాలన ఎవరు వెళ్తురు రేవంత్ రెడ్డి గారు? రెడ్డి దొరలు వెళ్తుర్రా? అంటే మాకు ఒకటే చెప్తున్నాం, ఈ భోజన సమ ఎస్సీ ఎస్టీ బీసీలకు బీఆర్ఎస్ పాలన వెలమ దొరలు రెడ్డి దొరలు అధికారాన్ని షేర్ చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ పాలన రెడ్డి దొరలు వెలమ దొరలు పవర్ షేరింగ్ చేసుకుంటారు. ఏందండి ఇది? 93% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇంత నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా మీకు? ఇప్పటికైనా కూడా మీరు నెక్స్ట్ ప్రకటించబోయే కార్పొరేషన్ పదవులలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబానికి మీరు ఖచ్చితంగా వారితో పాటు ఈ తెలంగాణలో మేజర్ భాగమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ జనాభా దామాషా ప్రకారము కార్పొరేషన్ పదవులు ప్రకటించకపోతే మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైన గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మీ యొక్క జాతీయ నాయకుడేమో రాహుల్ గాంధీ గారు పాపం
చాలా అమాయకుడు పాపం ఆయన జోడో యాత్ర అని చెప్పేసి పాపం దేశమాతం తిరుగుతున్నారు. ఎవరు జనాభా ఎంత ఉంటే వారి జనాభా సమస్య ప్రకారం వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాటేయాలని చెప్పేసి ఆయన పాపం తిరుగుతుండు. కానీ ఇక్కడ మీరేమో రెడ్డిలకు ప్రాతినిధ్యం ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీరు పునరాలోచించుకోకపోతే మాత్రం మీరు కూడా ఈ చరిత్రలో కనుమరుగైతారని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు, న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు. We want justice.